దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఆనందమయ జీవితం ఎలా గడపాలి, ఆనందమయ జీవితం ఎలా కొనసాగించాలి అనేది ప్రముఖ సైకాలజిస్టు, విద్యావేత్త, 3 గిన్నిస్ రికార్డులు సాధించి పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిన శ్రీనాథాచారి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఆనందం ఏదో షాప్లో దొరకదు, కొనుక్కునేది కాదు. అది ఇక్కడ నిబిడీకృతమై ఉంటుంది లోపల. నేను ఇందాక ఒకసారి చెప్పాను, మజ్జిగలో చిలికి ఉన్న వెన్నను ఎలా వెలికి తీయాలో ఆనందం కూడా ఆ వెన్న రూపంలో ఉంటుంది. ఎవరికి వాళ్ళు చిలకడం నేర్చుకోవాలి, అప్పుడు అది బయటకు వస్తుంది. కాకపోతే ఆ ఆనందం అట్లీస్ట్ ఒక 6 అంశాలకు సంబంధించి ఉండాలి మినిమం. వ్యక్తిగతంగా ఆనందంగా ఉండండి, వృత్తిపరంగా ఆనందంగా ఉండండి, కుటుంబంలో మీరు ఆనందంగా ఉంటూ మిగతా సభ్యులకు ఆనందాన్ని పంచండి. మీరే కాదు సుమా, ఈ సమాజానికి ఇంత ఆనందాన్ని పంచండి. మీరు ఆర్థికంగా మంచి నిలదొక్కుని మీకు కావాల్సినట్టుగా మీరు సంపాదించుకొని ఆనందాన్ని, ఆర్థిక స్వావలంబన పొందండి. చిట్ట చివరికి ఆధ్యాత్మిక ఆనందం కొరకు స్పిరిచువాలిటీ అంటే పర్సనల్గా వ్యక్తిగతం, ప్రొఫెషనల్గా వృత్తిపరం, ఫ్యామిలీ కుటుంబపరం, సోషల్ సమాజానికి, ఫైనాన్షియల్ ఆర్థికంగా, స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా మీరు ఎదగండి. ఇతరుల ఎదుగుదలకు తోడ్పాటునివ్వండి. నాకు తెలిసి ఇక ఇంతకు మించి ఈ అంబ్రిలా కింద జీవితం అంతా వచ్చేసింది శ్రీధర్ గారు. మనిషిగా ఉండగలిగితే తాను మనీషినవుతాడు. దీపాన్ని ఆర్పేసి ఇంకో దీపం, దాన్ని ఆర్పేసి ఇంకో దీపం కాదు, దీపం పక్కన దీపం, దీపం పక్కన దీపం పెట్టుకుంటూ వెళితే కోటి సూర్యుల వెలుగు ఈ దీపాల నుంచి వస్తుంది. కాబట్టి ఇంతే జీవితం అంటే. కాబట్టి ఈ ప్రపంచం అంతా శాంతి వైపు, యుద్ధాలు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ ముందుకెళితే అదే నిజమైన జీవితం అనేది నా భావన.